బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పటికే 9 సీజన్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ 9th సీజన్ ఫైనల్కి కూడా రావటం జరిగింది. ఇప్పటికీ టాప్ 5లో మనం చూసుకుంటే సంజన, అట్లానే పవన్ కళ్యాణ్, తనూజ, ఇమాన్యుయల్, డెమాన్ పవన్. సో ఈ ఐదుగురు ఇప్పుడు పోటీలో ఉన్నారనే చెప్పాలి. వీళ్ళల్లో ఇప్పటికే కూడా టాప్ 3లో తనూజ, అలానే ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్, వీళ్ళల్లో ఇప్పుడు ఎవరు ట్రోఫీని కొడతారా అని చాలా ఇంట్రెస్టింగ్గా తెలుగు ఆడియన్స్ ఎదురు చూస్తున్నారనే చెప్పాలి. అయితే ఈ ఓటింగ్ కూడా శుక్రవారానికి కంప్లీట్ అయిపోయింది. టాప్ 2లో మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్, అట్లానే తనూజ ఉన్నారని కూడా టాక్ వస్తుంది. వీళ్ళిద్దరిలో ట్రోఫీ ఎవరు కొడతారనేది చూడాలి. ఇక ఎవ్రీ సీజన్ కూడా మనం చూసుకుంటే ఓటింగ్ తోటి, పబ్లిక్ వేసిన ఓటింగ్ తోటి విన్నర్ని డిక్లేర్ చేయడం అనేది జరుగుతుంది. ఈసారి కూడా అలానే జరగబోతుంది అంటున్నారు. మనం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో దగ్గర మనం చూసుకోవచ్చు. ఎవ్రీ సీజన్లో మనం చూసుకుంటే ఒక్కొక్కసారి అభిమానులు ఓటింగ్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ అభిమాని విన్ అవ్వకపోతే ఇక్కడ ధర్నాలు అలాంటివి జరగటం కూడా చూడొచ్చు మనం. సీజన్ 7లో మనం చూసుకుంటే గందరగోళాలు నెలకొన్నాయనే చెప్పాలి. పల్లవి ప్రశాంత్, అమర్దీప్. అమర్దీప్కి కప్పు రాలేదని చెప్పి అమర్దీప్ ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడ రచ్చ చేయటం జరిగింది. అంతేకాదు ఆ టైంలో విన్నర్ అయినటువంటి పల్లవి ప్రశాంత్ జైలు వరకు కూడా వెళ్ళటం జరిగింది. ఈసారి అలాంటివి ఏమి జరగకుండా ఉండటానికి పోలీసులు ముందుగానే ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవడానికి ముందస్తులోనే జాగ్రత్త పడడం మనం చూసుకోవచ్చు. ఇక్కడ పబ్లిక్ని ఎవరిని కూడా ఇక్కడ ఉంచడానికి, అలానే లోన్కి అలౌ చేయడానికి కూడా పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు. చూసుకోవచ్చు మనం. ఇదంతా కూడా అన్నపూర్ణ స్టూడియోస్. ఎక్కడైతే బిగ్ బాస్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఉంటుందో అక్కడ గేట్ల దగ్గర వాళ్ళు బయటకు వచ్చే దారి కావచ్చు, ఆ ప్లేస్లు అంతా కూడా బ్లాక్ చేయడం అనేది జరిగింది. ఈ సీజన్లో మనం చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 9 ఈ సీజన్లో మనం చూసుకుంటే కామన్ మ్యాన్స్, అలానే సెలబ్రిటీలని ఇద్దరిని కూడా యాడ్ చేసి గేమ్ చాలా స్టార్టింగ్లో కాస్త ఇంట్రెస్టింగ్ లేకపోయినా తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి కాస్త బస్ పెరిగిందనే చెప్పాలి. ఇప్పుడు ఈ టాప్ 5లో ఎవరు విన్నర్ అవుతారా అని చెప్పి తెలుగు ప్రేక్షకులు నిజంగా చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే ఈ షో మీద మనం ఎప్పుడైతే వీడియోస్ చేయడం స్టార్ట్ చేశామో అప్పటి నుంచి వాటికి రీచ్ కూడా ఆ రేంజ్లో ఉండటం జరుగుతుంది. చూద్దాం మరి ఇంకాసేపట్లో అయితే విన్నర్ ఎవరు అవుతారా అనేది చూడాలి. అయితే ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర ఆల్రెడీ ఫ్యాన్స్ అయితే రావటం జరిగింది. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎవరికి సపోర్ట్ చేశారు. హలో బ్రదర్, హాయ్. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కళ్యాణ్ పడాలా. అతను జెన్యున్ పర్సన్ ఉంటాడు. మళ్ళీ కామనర్, చాలా మంచిగా గేమ్స్ ఆడుతున్నాడు. వ్యక్తిత్వం చాలా మంచిది, చాలా జెన్యున్ పర్సన్. ఈసారి ఖచ్చితంగా కళ్యాణ్ పడాలా విన్ కావాలని కోరుకుంటున్నాను. కామనర్ గెలవాలని కూడా ఉంది, అందుకనే కళ్యాణ్ పడాలా ఖచ్చితంగా గెలుస్తాడు. ఆర్మీ మ్యాన్ అనే సింపతి కార్డ్ యూజ్ చేశారని అతను ఎప్పుడు ఆర్మీ మ్యాన్ నేను నాకు సింపతి అని చెప్పేసి ఆయన ఎప్పుడు క్రియేట్ చేసుకోలేదు. అతను ఎన్నుకున్న వాళ్ళు ఏమన్నా సింపతి కార్డ్ ప్లే చేసిరో కావచ్చు, అతనేం సింపతి కార్డ్ ప్లే చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా కామనర్, ఆయన గేమ్స్ ఆడుకుంటూ ప్లస్ జెన్యున్ అందరితో మంచిగా ఉంటూ ఆడుకున్నాడే తప్ప ఆయన ఎప్పుడు కూడా సింపతి కార్డ్ ఆయన ప్లే చేయలేదు. ఖచ్చితంగా ఈసారి కళ్యాణ పడాలి విన్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఓకే, తనుజ గారు కూడా గెలవచ్చు అంటున్నారు కదా మరి. తనుజ గారు గెలిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? అండ్ అట్లానే ఇప్పుడు మనకి టాప్ 5లో వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉండాల్సింది అనుకుంటే ఎవరి పేరు చెప్తాం? టాప్ 5లో అంటే సంజన బదులు రీతు చౌదరి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాము, కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా రీతు చౌదరి ఎలిమెంట్ అవ్వడం, దాని తర్వాత సంజన టాప్ 5లోకి రావడం. ఏమో కూడా బాగానే ఆడింది ఫస్ట్, కాకపోతే ఆ తనుజ కూడా బాగానే ఆడుతుంది. కాకపోతే కంపారిజన్ చేసుకుంటే మాత్రం జెన్యున్ పర్సన్ అయినా లేకపోతే డిజర్వింగ్ పర్సన్ అయితే కళ్యాణ్. అంటే తనుజ కూడా ఇక్కడ మనకి గెలవచ్చు, తనుజ కూడా ట్రోఫీ కొట్టచ్చు అని టాక్ నడుస్తుంది కదా. ఏం చెప్తావు తనుజ విన్నింగ్? అలా ఏం లేదండి, కాకపోతే ఏంటంటే మనకు ఓట్ల పరంగా చూసుకుంటేనైతే కళ్యాణ్ టాప్. అన్అఫీషియల్ ఓటింగ్ లా కానీ లేకపోతే బయట ఏ పోల్ అంటారా తనుజ డిజర్వ్ అంటారా? తనుజ కూడా డిజర్వ్ పర్సనే, బట్ తనుజ కన్నా ఎక్కువ డిజర్వ్ పర్సన్ అంటే కళ్యాణే. తనుజ గెలిచినా పర్లేదు, కానీ తనుజ కన్నా కళ్యాణ్ గెలవాలని చెప్పేసి మేము కోరుకుంటాం. వీళ్ళిద్దరితో కంటే కూడా డెమాన్ పవన్ టాస్క్ల పరంగా ఇట్లా బాండింగ్ పరంగా రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ వచ్చారుగా. డెమాన్ పవన్ కాకుండా ఇమాన్యుయల్ కామెడీ పరంగా కావచ్చు, తను కూడా అదే ఇప్పుడు బాండింగ్స్ ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా రావటం జరిగింది. వీళ్ళిద్దరిని ఎందుకని మరి మీరు ఓన్లీ పవన్ కళ్యాణ్ చూస్తారు? పవన్ కళ్యాణ్ అనేది ముందు నుంచే జెన్యున్ ఉంటుండు. ఈ డెమాన్ పవన్ అనేది రీతు చౌదరి ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో అప్పటి నుంచి కొంచెం కామెడీ యాంగిల్ అయినా కొంచెం జెన్యున్ గా ఉండడం అయినా, అంతకుముందు మొత్తం రీతు చౌదరి తోటే గేమ్లు అయినా కానీ ఆమె చుట్టే తిరిగిండు. ఇప్పుడు ఇమాన్యుయల్ చూసుకుంటే కామెడీ పరంగా ఓకే, కాకపోతే ఆయన కూడా కామెడీ బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాడు. కాకపోతే ఎక్కడో కొంచెం తినలేరేమన్నా మాస్క్ ఉందని చెప్పేసి మేము అనుకుంటున్నాం అంతే. అంటే ఇమాన్యుయల్ కూడా కాస్త బజ్ ఉంది, అయినప్పటికీ కూడా కావాలని ఇమాన్యుయల్ విన్నర్ చేయట్లేదు అని టాక్ నడుస్తుంది. దాన్ని మీరు సమర్థిస్తారా?
ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను నామినేషన్ రాకపోవడమే పెద్ద మైనస్ పాయింట్. నామినేషన్ ఇంతవరకు రాకుండా సడన్ గా నామినేషన్ కి వచ్చి ఇంత ఓట్ బ్యాంక్ అయితే పెంచుకోలేడు. కళ్యాణ్ అనేది ఫస్ట్ నుంచి నామినేషన్ లో ఉండి ఓట్ బ్యాంక్, తనుజానైనా కళ్యాణ్ అయినా ఫస్ట్ నుంచి వాళ్ళు నామినేషన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఓట్ బ్యాంక్ పెరిగింది. సో కాబట్టి కళ్యాణ్ ఏంటంటే లాస్ట్ 10 వీక్స్ నుంచి కళ్యాణ్ కి ఓట్ బ్యాంక్ మంచిగా పెరిగి అతనికి ఓట్ బ్యాంక్ బాగా వచ్చింది. ఇప్పుడు విన్నర్ రేస్ లో కూడా ఆయన మంచిగా ఉన్నాడు. చూస్తున్నారు కదా, ఒకసారి ఇంకా అభిమానులు అయితే రావడం జరిగింది, ఒకసారి అడిగి చూద్దాం. హలో అమ్మా, నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము కాకినాడ నుంచి వచ్చాము. కాకినాడ నుంచి. కన్యాల ఏంటి బిగ్ బాస్ కోసం కాకినాడ నుంచి వచ్చారా? అంటే రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. ఓకే ఓకే. రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. కన్యల పడాల విన్ అవ్వాలని ఎంతో ఆశతో చూడడానికి వచ్చాం. ఏంటి కాకినాడ నుంచి రావడానికి ఏంటమ్మా రీజన్? అంటే బాగా ఆడతారు, కామన్ మ్యాన్, అలాగని సరదాగా బాగా గేమ్ లో కట్టా బాగా ఆడతారు, అందుకని చూడడానికనే మేము వచ్చాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే ఎస్ఆర్ నగర్ దగ్గర ఉంటాను. సో ఏంటన్నా మామూలు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారు బిగ్ బాస్? చూస్తుంటాను అప్పుడప్పుడు. ఓటింగ్ వేస్తుంటారు? వేస్తున్నాను. ఓకే, ఎవరో గెలుస్తారు అనుకుంటున్నారు? నేను కళ్యాణ్ పడాలా అనుకుంటున్నాను. ఎందుకని? జెన్యున్ ఉంటాడు, టాస్క్ లో కూడా బాగా ఆడుతున్నాడు, అన్ని రకాలుగా బాగున్నాడు అండి. అంటే మిగతా కంటెస్ట్ తో పోల్చుకుంటే కళ్యాణ్ పడాలా బాగా ఆడుతున్నాడు. టాస్క్ లో కానీ తన జెన్యునిటీ కానీ బాగున్నాడండి. ఓకే. సో ఇప్పుడు అలానే తనుజ కూడా, అంటే తనుజ కూడా డిజర్వ్ పర్సన్ అంటున్నారు కదా విన్నింగ్ కి, సో ఏం చెప్తారు? ఓకే, అంటే ఆఫ్టర్ కళ్యాణ్ పడాలా సెకండ్ ప్లేస్ అవుతుంది తనుజ. బట్ కంపేర్ టు తనుజ కళ్యాణ్ పడాలా అంటే తనుజ ఏంటంటే కొంతమంది హెల్ప్ తీసుకుని వచ్చినట్టు అనిపిస్తుందండి. అంటే సపోజ్ బర్నీ గారు ఉన్నారు, ఫస్ట్ నాన్న అన్నది, తర్వాత ఇమాన్యుయల్ సపోర్ట్ తీసుకుంది, తర్వాత వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకుంది. కానీ కళ్యాణ్ అలా లేదని తను ఇండివిజువల్గా ఆడాడు, వితౌట్ సపోర్ట్ లేకుండా తను ఇండివిజువల్గా ఆడాడు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా, అంటే ఇప్పుడు లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ లాగా తిని కూడా సింపతి యూజ్ చేశాడు అని టాక్ నడుస్తుంది. అంటే లేదండి, ఏం అస్సలు. అంటే మీరు స్టార్టింగ్ నుండి అబ్జర్వ్ చేసుకుంటే ఏ రోజు కూడా నేను ఆర్మీ అని ఎక్కడా చెప్పింది ఎక్కడా లేదండి. అలా సింపతి కార్డు యూజ్ చేసుకుంటుంటే ఈ బాడీ ఓటింగ్ ఇంకెక్కడో ఉండేది. అంటే వార్ వన్ సైడ్ అన్నట్టు ఉంటుంది. సో టాప్ 5 లో చూసుకుంటే మనకి ఇంకా ఇమాన్యుయల్, అలానే డెమాన్ పవన్, వీళ్ళ గురించి ఏం చెప్తారు సంజన? యాక్చువల్గా డిమాండ్ పవర్ కూడా క్యాపబుల్ పర్సనే. బట్ ఏంటంటే డిమాండ్ పవర్ని ఇప్పుడిప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యడం అనిపిస్తుంది. అంటే ఆఫ్టర్ ఏమంటారు మన రీతు బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. తన ఫీలింగ్స్ అన్ని ఓపెన్ అప్ అవుతున్నాడని అనిపించింది. ఇంతకుముందు అంటే ఎప్పుడు రీతు వెనక తిరుగుతూ ఉండేవాడు, కానీ ఇప్పుడైతే కొంచెం బాగా ఆడుతున్నాడు. అంటే యాక్చువల్గా డెమోన్ ఏంటంటే టాస్క్ పరంగా కానీ దేని పరంగా కానీ సూపర్. కానీ ఆఫ్టర్ రీతు కొత్త డెమోని చూస్తున్నాం అనిపిస్తుందండి. ఇదే కంటిన్యూ చేస్తుంటే తనుజ సెకండ్ ప్లేస్ ఉండదండి. పవన్ కళ్యాణ్ అండ్ డెమోన్ వీళ్ళిద్దరి మధ్యలో ఒక కాంపిటీషన్ ఉండేది అనిపిస్తుంటది. ఇమాన్యుయల్ సూపర్ అండి. తనకి నామినేషన్స్ లో రాకపోవడమే తనకి మైనస్ అయింది, అందువల్లనే ఆ ట్రోఫీ వరకు రాలేకపోతున్నారని టాక్ నడుస్తుంది. సో మీకు అట్లా అనిపిస్తుంది? నాకు అలా ఏమనిపించలేదు, కానీ ఇమాన్యుయల్ కూడా అంటే యాక్చువల్గా తను ఆల్రౌండర్ అండి. అంటే కామెడీ చేస్తున్నాడు, ఇన్ ద సేమ్ డే టాస్క్ కూడా బాగా ఆడుతున్నాడు, అందరితో మింగిల్ అవుతున్నాడు, వెల్ బిహేవియర్ అన్నీ బాగున్నాయి. కాకపోతే ఇమాన్యుయల్ ఏంటంటే మరి ఏమో నాకు ఫస్ట్ నాకు అడిగితే పవన్ కళ్యాణ్, నెక్స్ట్ డిమాండ్, థర్డ్ ప్లేస్ వచ్చినప్పుడు ఇమాన్యుయల్ అంటాను, 4th తనుజ అంటానండి నేను. ఓకే సార్, ఈ సీజన్ ఎలా అనిపించింది? అంటే ఎవ్రీ సీజన్ ఫాలో అవుతారు అంటున్నారు కదా, సో ఈ సీజన్ ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు కామన్ మ్యాన్స్ వర్సెస్ సెలబ్రిటీస్. బాగానే ఉందండి, చాలా బాగుంది. ఈ సీజన్ అయితే బాగానే అనిపించింది, బాగానే ఉంది. ఫైనల్ గా విన్నర్ గురించి ఏం చెప్తారు? విన్నర్ అంటే పవన్ కళ్యాణ్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. అంటే అజయ్ కామనర్ గా వెళ్ళాడు, రేపొద్దున్న ఒక కామనర్ గెలిస్తే, అంటే కామనర్ అనే కాదు కానీ తను ఏమంటారు, తన బిహేవియర్ కానీ తన ఆడే పద్ధతి కానీ టాస్క్లు కానీ అన్ని రకంగా చాలా బాగా ఆడుతున్నాడు. తను విన్నర్ అయితే బాగుంటుందని అజయ్ కామనర్ గా నేను కోరుకుంటున్నానండి. సో మనతో ఇంకొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడుద్దాం. హలో బ్రదర్. హాయ్ అన్న. హాయ్. సో చెప్పండి, బిగ్ బాస్ చూస్తారన్న? నేను ఎక్కువ చూడలే, అన్న చూస్తాడు. ఓకే, సో ఏంటన్నా ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు?
ఏమో తనుజ గెలుస్తుందేమో అనుకుంటున్నాం మేము. ఓకే, అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవచ్చు అంటున్నారు కదా. అంటే పవన్ కూడా గెలవచ్చు, కాకపోతే ఏంటంటే తనుజ ఓవర్ స్మాక్ తోటి పవన్ కళ్యాణ్ని కొంచెం డామినేట్ చేసుకుని దగ్గర తీసుకుంటుంది కదా, అందుకని తనుజకు గెలుస్తుందేమో అనుకుంటున్నాం మేము. ఓకే, ఇక్కడ అంటే తనుజ విషయానికి వచ్చేసరికి ఇక్కడ తెలుగు అమ్మాయి కాదు, తను కన్నడ, తనని ఇక్కడ గెలిపిస్తే ఎట్లా అని టాక్ నడుస్తుంది. సో ఏం చెప్తారు? అంటే తెలుగు అమ్మాయి అయినా కన్నడ అయినా మన దగ్గరికి వచ్చి ఆడుతున్నప్పుడు గెలిపించడం మంచిదే కదా, అట్లని తనుజకి ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఇంతకుముందు చాలా మంది ఓన్లీ బాయ్స్ ఉండే కదా, ఇప్పుడు ఒక లేడీ కంటెస్టెంట్కి ఇస్తే బాగుంటుందేమో అని అట్లా. ఓకే, ఈ సీజన్ ఎలా ఉందన్న? అంటే ఇప్పుడు కామనర్స్ అట్లానే సెలబ్రిటీస్. కామనర్ వాచ్ సెలబ్రిటీ ఈ సీజన్ బాగుంది, కొంచెం వెరైటీ ఉంది. అంటే స్టార్టింగ్ ఫస్ట్లో కొంచెం బోర్ ఉండే, తర్వాత మధ్యలో 5 స్టార్స్ వచ్చి కొంచెం చేంజ్ చేసిరు. కానీ మేము కూడా చాలా మెసేజ్ కూడా పెట్టినాం బిగ్ బాస్కి, చాలా బోరింగ్ ఉందని. మేము పెట్టిన కొన్ని రోజులకి మళ్ళీ రెస్పాన్స్ ఇచ్చారా ఏం ఇచ్చారో తెలియదు, కానీ 5 స్టార్స్ పిలిచి కొంచెం బిగ్ బాస్కి చాలా ఓపెన్ అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే అట్లా. ఓకే సార్, అయితే ఇప్పుడు ఈ విన్నింగ్లో మనం చూసుకుంటే ఇమాన్యుయల్ డిమాండ్ పవన్ ఇమాన్యుయల్ చాలా జెన్యున్గా ఆడుతుండు. యాక్చువల్లీ చెప్పాలంటే అసలు ఇంకొక హైలైట్ స్టోరీ చెప్పాలంటే మన టాప్ 1 ఇప్పుడు ఫైనలిస్ట్ ఇమాన్యుయల్కే ఇవ్వాలి అసలు యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే ఇమాన్యుయల్ మెల్లమెల్లగా కొంచెం ఇమాన్యుయల్ని కొంచెం దూరం పెట్టేసి ఫైనలిస్ట్లో కూడా ఇమాన్యుయల్ 4th ప్లేస్లో ఇచ్చారు కాబట్టి, నాకు తెలిసి కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో వెళ్ళిపోయింది కాబట్టి నాకు తెలిసి తనుజకి ఫస్ట్ ఇస్తారేమో అనుకుంటున్నాను. ఓకే, ఇమాన్యుయల్ అంటే నామినేషన్లోకి రాకపోవడం తనకి మైనస్ ఏందని చెప్పుకోవచ్చు అన్న. ఇమాన్యుయల్ నామినేషన్లకు వచ్చినా సేఫ్ అవుతాడు, రాకపోయినా సేఫ్ అవుతాడు. ఎందుకంటే ఒక కమిడియన్ కాబట్టి. విన్నింగ్కి ఇమాన్యుయల్ నామినేషన్కి రాకపోయినా కూడా నో ప్రాబ్లం ఆయనకి, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆయన జెన్యున్గా ఆడింది కాబట్టి, జెన్యున్ ప్లేయర్ కాబట్టి అట్లా ఉంటుంది కదా నార్మల్గా. ఓకే, సో టాప్ 5లో వీళ్ళు కాకుండా వేరే డిజర్వ్ పర్సన్ అంటే ఎవరి పేరు చెప్తారు? టాప్ 5లో డిజర్వ్ అంటే సంజన అసలు అన్డిజర్వ్ నాకు తెలిసి. సంజన ప్లేస్లో రీతు అయినా బర్నీ అయినా ఉంటే బాగుంటుండే, కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుండే. ఎవరు ఏవి చూసినా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, కానీ సంజన ఏం చూస్తాం కొంచెం బోరింగ్ ఉంది. సరే పర్లేదు, ఆమె కొంచెం పర్సనల్గా ఇష్యూ ఉందని చెప్పి ఆమెను కొంచెం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆమె కూడా కొంచెం తర్వాత సేఫ్ ఉంటుంది కదా, ఆమె పర్సనల్గా ఏదో జరిగిందని బిగ్ బాస్తో నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంది కదా, సో అప్పుడు కొంచెం బాగుంటుందేమో ఆమెకు తర్వాత ఫ్యూచర్లో అని. ఓకే, ఓవరాల్గా సీజన్ ఎలా అనిపించింది? సో ట్రోఫీ కొట్టే పర్సన్ గురించి ఏం చెప్తారు? సీజన్ అయితే బాగుంది. ట్రోఫీ ఎవరికి ఇచ్చినా 5గురు అయితే కంటెస్టెంట్ ఫైనల్ కాబట్టి ఎవరికి ఇచ్చినా ఓకే. కాకపోతే ఏంటంటే తనుజ పాపం చాలా కష్టపడుతుంది. అసలు యాక్చువల్ తనుజకి ఇవ్వద్దు, కాకపోతే ఏంటంటే ఇస్తే కూడా బెటర్ అని నేను అనుకుంటున్నాను.